వెల్కమ్ బ్యాక్ వర్ణిక వంటకాలు. నేను మీ శ్వేత. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మునక్కాడ చికెన్. దీనిని ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా గ్యాస్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. కాస్త ఆయిల్ హీట్ అయ్యాక అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కాస్త జీలకర్ర వేగాక తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఇందులో తురిమిన మెంతికూర వేసుకోవాలి. కొంచెమే యాడ్ చేయాలండి, మెంతికూర ఎక్కువగా వేసుకోకూడదు. ఇదంతా కలిపేసి ఆనియన్స్ మగ్గే వరకు టైం పట్టింది కాబట్టి ఇందులో కాస్త చిటికెడు ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. 2 మినిట్స్ అయ్యాక ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి, కాస్త మగ్గాయి కదా ఆనియన్స్. ఇందులో అల్లం పేస్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్. అల్లం కాస్త పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం పేస్ట్ ఎప్పుడు కానీ తాలింపులో వేసుకుంటేనే కర్రీ టేస్ట్ చాలా బాగుండిద్ది. అండ్ నాన్ వెజ్ చేసేటప్పుడు ఫ్రెష్ అల్లం పేస్ట్ వేసుకుంటేనే నాన్ వెజ్ కర్రీ చాలా బాగుంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 1 మినిట్ మూత పెట్టేసి మగ్గించాలి. ఒక 1 మినిట్ అయ్యాక ఒకసారి మూత తీసి చూడండి, అల్లం పేస్ట్ మొత్తం చక్కగా వేగింది. ఇందులో ములక్కాయలు యాడ్ చేసుకోవాలి. ములక్కాయలు తాలింపులో వేయడం వల్ల ముక్క లాస్ట్ వరకు విరగకుండా ఉండిద్ది పీస్ అనేది. సో అందుకని తాలింపులో వేసుకోవాలి. ములక్కాయ పీస్ అనేది గట్టిపడిద్ది. అంతా కలిపాక ఒక 1 మినిట్ మూత పెట్టుకుందాము. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో పెట్టకూడదు. ఒకసారి మూత తీసి చూద్దాం. 1 మినిట్ అయ్యాక చూడండి, ములక్కాయలు కూడా చక్కగా వేగాయి, ఆనియన్స్ కూడా మగ్గాయి. ఇందులో 1 టమాటో తీసుకున్నాను నేను. 1 టమాటో చిన్నగా చాప్ చేసి వేసుకోవాలి, చిన్నగా తరిగి వేసుకోవాలి. సో ములక్కాయలు అన్నింటినీ సైడ్ కానీ మిడిల్లో గనక టమాటా వేసుకున్నట్టయితే టమాటా త్వరగా ఉడుకుతుంది. ఎప్పుడు మీరు ఏ కర్రీలో టమాటా వేసినా ఇలా వేసుకోండి, టమాటో చక్కగా ఉడుకుతుంది. ఒకసారి మూత పెట్టుకుందాం. టమాటో మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలి. ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి, టమాటోలు ఆల్మోస్ట్ మగ్గాయి. ఇలా స్మాష్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్నాక ఇందులో పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. చికెన్ నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. సో దీన్ని ముందుగా శుభ్రంగా కడిగి సాల్ట్ అండ్ కారం వేసి నానబెట్టుకోవాలి. తగినంత ఉప్పు అండ్ 1/2 కేజీ చికెన్ కాబట్టి 3 చెంచాల కారం వేసాను. సో ఇది యాడ్ చేసుకోవాలి. ఇది 1 అవర్ నానబెట్టుకుంటే చికెన్కి ఉప్పు కారం బాగా పట్టిద్ది. సో ఇది కర్రీలో యాడ్ చేసుకోవాలి. చూడండి, ములక్కాయలు, టమాటో, ఆనియన్స్ అంతా చక్కగా మగ్గాయి. చికెన్ ఇందులో వేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టాలి. ఏమీ కలపొద్దండి, ఒక 2 మినిట్స్ మూత పెట్టాలి. 2 మినిట్స్ అయ్యాక ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి, చికెన్ ఇప్పుడు కలపాలి. మొత్తం చికెన్ ఇలా కలిపేసి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం ఆనియన్స్లో కాస్త సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టాలి. చక్కగా ఈ గ్రేవీ అంతా ఉడికిద్ది. 2 మినిట్స్ అయ్యాక ఒకసారి మూత తీసి చూడండి, చక్కగా చికెన్కి ఉప్పు, కారం, పసుపు అన్నీ
పట్టాయి కాబట్టి ఇందులో తగినన్ని నీళ్ళు యాడ్ చేసుకోవాలి. వాటర్ కొన్ని పీసెస్ మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి 5 నిమిషాలు ఉడికించాలి. 5 నిమిషాలు అయ్యాక ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి, కర్రీ మొత్తం చక్కగా ఉడికింది. చికెన్ ములక్కాయలు కూడా ఉడకాయి. ఇందులో మనము స్పైసెస్ ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి గరం మసాలా వేసుకోవాలి. 1/2 చెంచా గరం మసాలా, 1 చెంచా ధనియాల పొడి, చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ములక్కాయ చికెన్ కర్రీ రెడీ అయిందండి. మీరు రెగ్యులర్గా చేసుకునే చికెన్ కంటే ఒకసారి ఇలా ములక్కాయతో ట్రై చేయండి. టేస్ట్ చాలా చాలా బాగుండేది. ములక్కాయలు సాంబార్లో పప్పుచారులో వేసుకుంటేనే ఎంతో రుచిగా ఉంటుంది. సాంబార్ కానీ పప్పుచారు కానీ అండ్ ములక్కాయ కర్రీ కానీ. సో అలాంటిది చికెన్లో వేసుకుంటే ఇంకెంత టేస్ట్గా ఉంటుందో ఆలోచించండి. సో ఆలస్యం చేయకండి, మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. నేను చేసిన రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వంటకాలు చూడటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.